మహిమ కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. 22వ అధ్యాయము 27వ వచనం చూద్దాము. రెండవ అధ్యాయము 27వ వచనం చూడండి, మీకోసం చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్న వాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప మీరు దేవుడు లేడని మీరు తెలుసుకుందరు. ఎప్పుడు అనంటే అంచె దినాలు. ఎందుకంటే ఇప్పుడు అంచె దినాల్లో ఉన్నాము. మరి కరోనా వచ్చేసింది, వైజాగ్ వచ్చేసింది, మరి లాక్డౌన్ కూడా స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అది కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి యుద్ధం ఆపాడు దేవుడు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపారు. మరి ఇసుక తుఫాను ఆపాడు ఆయన. ఇప్పుడు ఇంకా తుఫాన్లు కూడా వడగండ్ల వర్షం కూడా ఈ 4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అంచె దినాల్లో ఉన్నాము. మరి ఆ రాకడ సూచనలు మరి ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. మత్తయి 24వ అధ్యాయంలో ఉంది. ఇంకా అనేకమైన మరి గ్రంథంలో మరి బైబిల్లో అనేకమైన చోట్ల దేవుడు ప్రవచించారు. దేవుని భక్తుల ద్వారా నెరవేర్పు జరగడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దాని సూచనలు శిష్యులు అడిగినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా చెప్పారు. అవి జరుగుతున్నాయి. కాబట్టి చాలా కాలం నుండి కూడా దేవుని రాకడ వచ్చేస్తుందని మనం వింటున్నాం. కానీ కృపకాలము గడిచిపోయింది. ఇంకా గ్రేస్ పీరియడ్ అనమాట. ఇంకా దేవుడు ప్రేమించి ఆ కృపకాలాన్ని పొడిగించిన దినాలు. ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు. కాబట్టి అంచె దినాల్లో మరి యోవేలు గారు ఈ ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనం నెరవేర్పు దినాల్లో ఉన్నాము. మరి ప్రజలు దేవుని బిడ్డలు సిగ్గుపడకుండా ఉంటారంట. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరు. ఎందుకంటే దేవుడు మాట వినక దేవుడు మరి ఆ కోపం ప్రకృతి గర్జిస్తుంది. కాబట్టి ప్రకృతి దేవుని మహిమను ప్రచురం చేస్తుందని కీర్తనలు 19వ అధ్యాయంలో ఉంటుంది. వాటికి భాష లేదు, కానీ ఆకాశము దేవుని మహిమను ప్రచురం చేస్తుంది. వాటికి భాష లేదు. భూమి దేవుని కార్యాలన్నీ కూడా ప్రకటిస్తుంది అని అక్కడ వాక్యం చెప్తున్నాడు కీర్తనాకారుడు. మరి ఆ ప్రకృతి సువార్త చేస్తుంది. మనకి అన్ని కాళ్ళు చేతులు అన్నీ ఉండి దేవుడు అన్ని అవయవాలు ఇచ్చి జ్ఞానం ఇచ్చి, కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా దుష్టుడు ఎన్నో పన్నాగాలు వేసి సమాధానం లేకుండా, శాంతి లేకుండా కుటుంబాల్లో, సంఘాల్లో, దేశంలో అటువంటి పరిస్థితులు కల్పించినప్పుడు ప్రకృతి మరి దేవుని మాటలు ప్రకటిస్తుంది, దేవుని కోసం బోధిస్తుంది. భాష లేకపోయినా ఉదయం. అందుకే ప్రకృతిలో ఉన్న పిచ్చుకలు స్తుతిస్తూ ఉంటాయి, కానీ మనిషి మాత్రం లేచి ఏం వండుకొని తిందామా అనే జ్ఞానంతో ఉంటారు. ఫస్ట్ కిచెన్లోకే పరిగెడతారు. టీవీ మనిషిలోకి వెళ్ళకపోతే మరి కాల్ తీసి కాల్ వేయలేరు, పని చేయలేరు, ఏది ఆలోచించలేరు. అటువంటి పరిస్థితిలో మరి వేకువజామునే లేచి ప్రార్థన చేశాడు దేవుడు. మరి దేవుడు పిల్లలు కూడా నేర్చుకొని వేకువజామునే లేచి ప్రార్థన చేపట్టి దేవుడు మనల్ని ఈ విధంగా ఆ కృప దినాలు పొడిగించడం, మన మీద సజీవుల లెక్కలో ఉండడం, దేవుడికి మహిమకరంగా ఇంకా ఉండాలని అనేక మంది దేవుడు పిల్లల్ని హింసిస్తున్నా సరే కుటుంబంలో, సంఘంలో, దేశంలో ఎవరు అర్థం చేసుకోలేరు దేవుడి బిడ్డల్ని. కానీ వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. అది యోవేలు గారు ప్రవచించారు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అంటున్నాడు. సర్వజనుల మీద దేవుని యొక్క ఆత్మను కుమ్మరిస్తాడంట. అందరినీ క్షమించి ప్రేమించి దేవుని మాటలు ప్రకటించడానికి దేవుని బిడ్డలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, వాళ్ళు దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ప్రకృతి గర్జిస్తుంటే ఒక భయం కలిగి, అమ్మో వాక్యం నెరవేరిపోతుంది, ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి, నెరవేర్పు దినాల్లో ఉన్నాం, దేవుని రాకడ సూచనలు ఇవే అని ప్రకటిస్తూ ఉంటే అందరూ కూడా, సర్వజనులు కూడా
సర్వజనుల మీద కూడా దేవుని దగ్గర వస్తాం కదా, బాధ వస్తేనే బోధ అర్థం అవుతుంది. ఆ వాక్యం వినలేకుండా సాతానుడు చేస్తుంటాడు, ఇంట్లో బిజీ పెట్టేస్తాడు, ఎప్పుడు ఆ వండి పెట్టేయాలి అనే ఒక బాధ. ఏది కొనుక్కుందామా, ఆ కొనుక్కోవడానికి డబ్బులు ఎలా వస్తాయని ఏదో ఒక పని చేసి కష్టపడి అది ఎలా వస్తుందో కూడా, అక్రమంగా వస్తుందా న్యాయంగా సంపాదిస్తున్నాం కూడా ఆలోచించలేని దినాలు. అటువంటి పరిస్థితిలో దేవుడు సర్వజనుల మీద కూడా ఆత్మను కుమ్మరిస్తాడట. ఆ వేదన దుఃఖముతో నలిగిపోతూ ఒక భయాక్రాంతులుగా ఉన్న ఈ దినాల్లో దేవుడు ఏం చేస్తాడంట, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచిస్తారు. మీ కుమారులు మీ కుమార్తెలను ఎలా పెంచాలి, వాళ్ళ దేవుల్లో పెంచాలి. ఇంట్లో దేవుని శరీరము రక్తము అనేది దేవుడు ఇచ్చారు, ఇంటింటా రొట్టె వినండి అని చెప్తున్నారు. ఎడతెగక మరి అపోస్తలులు 2:43 ప్రకారం తీసుకొని వేసే రక్తం అంతా ఆ ప్రేరాలు వాటర్లో కలిపి పిల్లలంతా చల్లుకోవడం, ప్రార్థనాత్మ కుమరించి అలాగే దేవుడిని అడగడం, భాషలతో మాట్లాడుతున్నప్పుడు మరి భాషలతో మాట్లాడుతున్న మర్మాలు దేవుడు బయలుపరుస్తారని ఉంది అపోస్తలులు 2:4 భాషలతో మాట్లాడుతుంటే వాళ్ళు మర్మాలు పలుకుతారు. అపోస్తలులు 14:4 కూడా వాళ్ళు మర్మాలు పలుకుతారు. అంటే మనం ప్రార్థన చేసి 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 అలసిపోతుంటే మర్మాలు దేవుడు పలికిస్తూ ఉంటాడు. ఆ భాషలు మరి దుష్టుడు కదా పెడుతుంటాడు, ఇవన్నీ కూడా దుష్టుడికి అర్థమవుదు, మనుషులకు కూడా అర్థమవుదు. కానీ ఆ అలసిపోయిన ప్రాణానికి మరి చాలా నెమ్మది కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే అది సెల్ ఫోన్కి ఎలాగైతే ఛార్జింగ్ పెడితే అది మాట్లాడుతుందో, అలాగే భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనిషికి ఛార్జింగ్ అవుతుంటుంది. అభిషేకం, అంత్యకాల అభిషేకం, అది ఛార్జింగ్ అయిపోయి వాళ్ళు ఇంట్లో పని, దేవుడి పని, మరి ఆ చీకట్లు ఇంట్లో కానీ ఊర్లో కానీ దేశంలో కానీ మరి బాధ పెడుతుంటే వాళ్ళ కోసం భాషలతో ప్రార్థన చేస్తూ వాళ్ళలో ఉన్న చీకటి బంధకాలని విడగొట్టడానికి శక్తిని ఇస్తాడు అనమాట. కాబట్టి ప్రజల మీద అందుకు అంచె దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. అంటే మీ పిల్లల్ని అలా పెంచాలి. వాళ్ళకి తిండి పెట్టేయడం కాదు, తిండి పెట్టేసి మేపడం కాదు, వాళ్ళ కోసం ఏది కావాలంటే అది కాదు ప్రేమ. మేబీ నువ్వు నాకాన్ని నడిపిస్తావా, దేవుడు నేను లెక్క అడుగుతాడు. జాగ్రత్త, దేవుని సన్నిధికి రావడానికి మాట వినలేనప్పుడు వాళ్ళ మాట వినకూడదు. వాళ్ళు చీకట్లు వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు వింటారు, అప్పుడు ఈ విషయాలు చెప్పాలి. చీకటి ఉన్నప్పుడు వాళ్ళు వినరు, చెప్పినా వేస్టే. వాళ్ళు మేపడం కాదు, వాళ్ళకి చదివించడం కాదు. ఆ చదువు కూడా 2 నిమిషాలు వస్తుంది, 2 నిమిషాల్లో చదువు వస్తుంది. లేకపోతే ఎంత చదివినా వాళ్ళకి బొరకెక్కదు. ఈ లోకానుసారమైన ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం పూజిద్దామా, ఇదే చింత. తల్లిదండ్రులకు అదే చింత, పిల్లలకి అదే చింత, ప్రతి ఒక్కరికి అదే చింతతో ఆ శరీరానుసారమైన బోధ ఎక్కడుందో అక్కడికే పరిగెడతారు. కానీ ఆత్మ సంబంధమైన బోధ ఇష్టం ఉండదు. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తాడంటే బాప్తిజం తీసుకున్న పిల్లల దగ్గరికి మరి దేవుని రాజ్యం కడుతున్న సేవకు దగ్గరున్న పిల్లల్ని దొంగలించడానికి వాళ్ళ ఇంటిలో దూరిపోతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో దూరిపోయి ఆ శరీరానుసారమైన బోధ, ఇది శరీరానుసారంగా లోకము కావాలి అంటే దేవుడు కావాలి, 2 కావాలి. 2 పడవల మీద కాలు వేసేవారుగా ఉండి అలాగా సాతానుడు వాళ్ళు నిత్యము కూడా వాళ్ళతో ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యము వినవో, వాక్య ప్రకారం నడవో, పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవో, దేవుని ఆజ్ఞలు పాటించలేవు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేవు, ఏ బాధ్యత లేకుండా ఉంటావు. ఇంటిలోని బయట ఉద్యోగం లేకుండా, చక్కగా చదివిస్తే పాస్ అవ్వకుండా, సినిమాలు, షికార్లు, ఫ్రెండ్షిప్ అనే లోకంలో తిరుగుతూ ఉంటావు, భూ సంబంధమైన వెతుక్కుంటా ఉంటావు. మరి దేవుడు బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి బిజీ పెట్టేసి అందరికి వండి పెట్టడం అది చేపిస్తూ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి దేవునికి సమయం ఇవ్వకపోతే, దేవునితో నువ్వు కలిసి జీవించకపోతే, నువ్వు పాటలు వింటూ ఉంటావు, వాక్యం వింటూ ఉంటావు, కానీ ఆ పాట నీకు రాదు, వాక్యము రాదు, వాక్యం గుర్తుండదు, అలా నడవలేవు కూడా. అలాగే సాతాను నేను పట్టుకుంటాడు.
అది నీకు తెలియదు. దేవుడు ఉన్నాడులే, దేవుడితో ఉన్నానులే అని అనుకుంటావు. జాగ్రత్త. దేవుడు క్షమించమని అడుగు. దేవా, ఒక్క మాట నేను నేర్చుకుంటున్నానా? నీ వాక్య ప్రకారం నేను నడుస్తున్నానా? అలాగెవరైనా నడిపిస్తున్నానా అని అడగాలి దేవుడిని. అలా అనుక్షణం కూడా దేవుడి బిడ్డలు రక్షించడానికి మీ కుమార్తెలు ప్రవచిస్తారట. ప్రవచించడం అంటే ఏంటి? రాబోయే సంగతులు దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా, మరి ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. పిల్లలతో, ఆత్మీయ బిడ్డలతో మాట్లాడుతాడు దేవుడు. మీ శరీరాశాలను పిల్లలు, మీ ఆత్మ సంబంధమైన పిల్లలుగా అలా పెంచమని దేవుడు గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం నీకు ఇస్తే వాళ్ళకి వండి పట్టడం, చదివించడం అది ఒక్క బాధ్యత కాదు. వాక్యం వినట్లేదా? సాతాను నీ ముందు దూరుకున్నాడు అన్నట్టు అర్థం. నువ్వు దేవుని మాటలు వినకుండా ఉన్నావా? ఏదో తలంచుకొని టైం పాస్ లో ఏదో పాట విని సైలెంట్ గా ఉన్నావా? నీలో సాతాను దూరుకున్నట్టు లెక్క. అలా భ్రమపరిచే ఆత్మలోనే నిన్ను పెంచుతాడు కానీ దేవుడు కార్యాలు చేయలేవు, దేవుడు పోలి నడవలేవు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేవు. అందుకని దేవుడు ఈ అంచె దినాల్లో, ఈ ఉగ్రత దినాల్లో అందరి మీద కూడా దేవుని ఆత్మను కుమ్మరిస్తాడట. మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ ముసలి వారు కలలు కంటారు, మీ యవనులు దర్శనాలు చూస్తారు. ఎందుకు వాళ్ళకి రావట్లేదంటే నువ్వు సరిగ్గా లేవు. తండ్రిగా తెస్తున్నావు, తల్లిగా వండి పెడుతున్నావు, కానీ నువ్వు ప్రార్థన లేదు. ఆ ప్రార్థన చేసి అన్నం పెట్టట్లేదు. ప్రార్థనలోని ప్రేరాయిలు, మనం వాడుతున్న ఆయిల్ లోని వేసే రక్తము కలిపి దేవుని రాజ్యానికి వారసులుగా అలాగా కుటుంబారాధన చేసుకోవాలి. ఇంటిలో వేసే పాటలు, దేవుని పాటలు, వాక్యము, మరి అపోస్తల బోధలో ఉన్న వాక్యాన్ని వినాలి. సాక్ష్యము, వాక్యము, తండ్రి చిత్తం ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. అది రోజు పొందుకోవాలని వాక్యం చెప్తుంది. మరి అలా పొందుకుంటున్నామా? పొందుకోలేకపోతే చిన్న సందు దూరితే వాడు దూరిపోయి నేను పాటలు పాడిస్తాడు, దేవుని మాటలు చెప్పిస్తాడు, సువార్త చెప్పిస్తాడు, కానీ దేవుని తండ్రి చిత్తం అయితే నెరవేర్చడం. అది ఉంటేనే గాలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. వాళ్ళు రక్షించబడినా సరే దేవునికి పనికి రాకుండా, ఇంటికి పనికి రాకుండా, బాధ్యత లేకుండా ఉంటారు. కాబట్టి అలా ఉండకుండా అంచె దినాల్లో దేవుడు ఆత్మలు కుమ్మరిస్తాడట. ప్రజలందరి మీద కూడా ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. అప్పటికి కూడా మాట వినకపోతే దేవుడు ఏం చేయగలరు? సేవకులు ఏం చేయగలరు? కష్టపడకుండా దేవుడు ఆత్మలు కుమ్మరిస్తూ ఉంటాడు. అది అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆ నెరవేర్పు అది జరిగింది. దేవుడు నా పరిచర్యలో దేవుడు జరిగించాడు. 8 బ్రాంచ్ల్లో కూడా దేవుడు అది జరిగించి ఒక అనుభవంతో చెప్పిస్తున్నారు. 2:17 అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలుగందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాట్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు. రాబోయే సంగతులన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఆయన మాట్లాడకపోతే మనం బ్రతకలేము. మన జీవితము సుఖంగా, సంతోషంగా ఉండాలని దేవుడు ఈ మాట చెప్తున్నారు. పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడాలని దేవుడు చెప్తున్నారు ఈ మాటలు. కాబట్టి దాని ప్రకారం నడుస్తున్నామా లేదా అని ఆలోచించాలి. ఈ భాషలు అనేవి 5 రకాలుగా ఉన్నాయి. ఒకటి మనుషుల భాష, మనం మాట్లాడుకుంటున్న భాష. అలాగే పరలోకపు భాష రెండవదిగా. అది ప్రకటన 19:1 ఉంటుంది. హల్లెలూయా అని దేవదూతలు చెప్తా ఉంటారు. అవి పరలోకపు భాష. నానా విధములైన భాషలు. మరి భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజలు ఎవరు లేకపోయినా సరే మేడగదిలో 17-18 దేశాల వాళ్ళు వచ్చినప్పుడు భాషలతో మాట్లాడుతున్నప్పుడు
వాళ్ళ భాషలతో మాట్లాడుతుంటే నీకు ఈ భాష రాదు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అడిగారు. అలాగే నా విషయంలో కూడా జరిగింది, నా ఆత్మీయ బిడ్డల విషయంలో కవిత కుటుంబంలో జరిగింది. అది మీకు ముందు మెసేజ్లో చెప్పడం జరిగింది. నన్ను మరి కవితని మరి ఆడ మమ్మీ డాడీ ఏమని అన్నారంటే, బెంగాలీ మీకు రాదు కదా, ఒరిస్సా రాదు కదా, ఎలా మీరు మాట్లాడుతున్నారని మాట్లాడారు. అలాగే దేవదూతలు భాష 1 Corinthians 13:1 ఉంటుంది. దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడవు, రోగిడి పంచులు ధనజన వాడి కాలమనే ఉంటావు అని చెప్తున్నారు. యూదా పత్రిక 1:16 వారు తమ దురాశల చెప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులు కొనియాడుచు సనుగువారుడు తమ గతిని గూర్చి నిందించు వారినే ఉన్నారు. ఎందుకంటే దేవుని ఆత్మను పొందుకోకుండా శరీరానుసారంగా ప్రార్థన చేస్తూ శరీరానుసారమే నాకు కావాలి అని చెప్పి దేవుని రాజ్యాన్ని కట్టకుండా వాళ్ళ రాజ్యాన్ని కట్టుకోవడానికే ప్రార్థనలు చేస్తుంటారు. అటువంటప్పుడు ఆత్మ సంబంధమైన ప్రార్థన లేనప్పుడు అవి జరగవు, ఆ ప్రార్థనకి జవాబులు రావు. అప్పుడు నిందిస్తామంటారంట సేవకులు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ప్రతి ఎక్కడనే దేవుడు ఉన్నాడని ఎఫెసీ 4:14 ఉంటుంది. గాలికి చెదరగొట్టే వారిలాగా ప్రతి ఉపదేశానికి కూడా తిరుగుతూ ఉంటారట. వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు పత్రిక 3:1 కూడా ఉంటుంది. భాషలతో మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ పొందుకొని భాషలతో మనం మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మర్మాలు ఏంటంటే మనం ఎంతే ఊహిస్తాం కానీ దేవుడు ఎంత చేస్తాడో మన పట్ల. అలాగే ప్రార్థన చేపిస్తాడు. మనమైతే ఎంత ప్రార్థన చేసుకుంటాం, ఇన్ని విషయాలు మనం చెప్తాం దేవుడితో మన బాధని. కానీ దేవుడు మనతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఆ మర్మాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి కదా దేవుడు నేను వెళ్ళని ఎడల మీకు ప్రయోజనం లేదు అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయంగా నేను ఇస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి ఆయన సహాయం అడుగుతా పరిశుద్ధాత్మ దేవ నాలోనికి రండి అని పరిశుద్ధాత్మ దేవునితోనే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ నేను ప్రార్థన చేతును అని పౌలు గారు చెప్తున్నారు. అలా ప్రార్థన వస్తుంది. అలా ప్రార్థన చేసి అలసిపోతే ఈ భాషలతో మాట్లాడుతున్నప్పుడు మర్మాలు మాట్లాడుతున్నాడు. భాషలతో ప్రార్థన చేస్తే మనకి దేవుడు 1 Corinthians 2:9 ఉంటుంది. మనకి దేవుడట ఎన్నైతే తన ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరచుకున్నవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావాలని ఉంది. అంటే మనకు తెలియలేని ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించడానికి ప్రార్థన చేస్తాడట మన పక్షాన్ని ఉంది. అందుకని భాషలతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నాలుక అనేది అగ్ని అని యాకోబు గారు రాస్తున్నారు 3:6 ఈ అగ్ని లాంటి ఇది ఈ నాలుక ఏం చేస్తుందంటే ఇది మాటలతో చిచ్చు పెడుతుంది. కుటుంబాల్లో, సంఘంలో, దేశంలో, ప్రపంచం అంతా చిచ్చు పెట్టేస్తుంది. మొత్తం శరీరం అంతా కూడా మాలిన్యం చేసేస్తుంది. ఎప్పుడైతే భాషలతో మాట్లాడుతామో దేవుడు దాన్ని అగ్నిలా వాడుకుంటాడు. సాతాన్ని పరిగెట్టిస్తాడు అనమాట. సాతాను సమూహము ఒక మనిషిలో దూరి నిన్ను హింసిస్తుంది అనుకో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో అలాగాని అది అలాగా చేస్తూ ఉంటే ఆటంకం ఉంటే సేవకు కానీ కుటుంబంలో అలజడి కానీ కొన్ని ప్రార్థనలకి జవాబులు కానీ రాకుండా అది అడ్డం పడిపోతుంది. బాప్తిసం తీసుకున్న పరిశుద్ధాత్మ పొందుకున్న దేవునితో గడపకుండా నేను బిజీగా పెట్టేస్తుంది. నువ్వు అలసిపోతుంటావు, వాళ్ళ పనులు చేయలేవు, ఇటు దేవుడి పనులు చేయలేవు. పరిగెట్టకుండా దేవుని కోసం పరుగు తీసే పాదాలకు అడ్డం పెట్టేస్తుంది అనమాట. అడ్డం వేసేస్తావు దూరంలాగా. సమస్యలు అనే దూరం ఇంట్లో వాళ్ళందరూ వండి పెట్టాలి, రావాలి, దేవుడి పని చేద్దామని ఆశ ఉంటుంది కానీ ఉదయం లేద్దామని ఆశ ఉంటుంది కానీ
ఆ శరీరానుసారమైన నియమము జీవమిచ్చే ఆత్మిక నియమము నుండి విడిపిస్తుంది. జీవమిచ్చే ఆత్మిక నియమం ఏం చేస్తుంది? శరీర సంబంధమైన నియమము నుండి విడిపిస్తుంది. భాషలతో మాట్లాడినప్పుడు రోమా 8:2 ఉంటుంది ఆ మాట. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తానంటే నాలో పాప మరణముల నియమము నాలో నివసిస్తుంది. చేస్తుంది నేను కాదు, నాలో ఒక నియమం పనిచేస్తున్నాను. పౌలు ప్రాక్టికల్ గా అనుభవించి ఇట్టి మరణం నుండి నన్ను ఎవరు తప్పిస్తారు అని అడుగుతాడు దేవుడిని. అప్పుడు దేవుడు రోమా 8:2 ఉంది కదా, ఆ నియమం నుండి అంటే జీవమిచ్చే ఆత్మిక నియమము పాప మరణముల నియమం నుండి విడిపించును అని ఉంటుంది అక్కడ వాక్యం. అలా విడిపించడానికి ఈ భాషల వరము అవసరం. మనకి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నాము అంటే భాషల వరమే సూచన. నువ్వు భాషలతో మాట్లాడుతున్నావు అంటే అది నీకు చాలా శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది అనమాట. రెస్ట్లెస్ గా ఉన్న అలసిపోయిన జీవితానికి విశ్రాంతినిస్తుంది. అది భాషలతో మాట్లాడితే వచ్చే లాభాలు. అది క్షేమాన్ని కలిగిస్తుంది మనిషికి. భాషలకు అర్థాలు చెప్తే చెప్పలేని వారు పక్కన లేకపోతే మనం భాషలతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అలిస్తే తీరుస్తుంది అనమాట. అలిసిపోకుండా ఎడతెక్క ప్రార్థన చేయడానికి సహాయం చేస్తుంది. కాబట్టి నాలుగంట అగ్నియే. నాలుగు మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయును, ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఆ నాలుగు ద్వారా ఈ శరీరం అంతా అగ్నిగుండానికి ఈడ్చబడుతుంది. పాపం వచ్చేస్తుంది. ఏది పడితే అది మాట్లాడతాం, దీని మనసు ఉండదు. అప్పుడు ఎప్పుడైతే భాషలతో మాట్లాడడం అంటే ఏమని ఉంది? అపోస్తలుల 14:2 దేవునితోనే డైరెక్ట్ గా మాట్లాడుకోవడం. అది దెయ్యాలకు అర్థమవు, మనుషులకు అర్థమవు. కానీ అది దేవుడు ప్రశాంతత ఇస్తాడు ఆ మనిషికి. ఏదన్నా బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు కదా, ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జీ దేవుని శక్తితో గబగబగబ వంట చేస్తాం, అందరికీ ప్రశాంతంగా పెడతాం. అదే పని చేయరు, బాల్ మీద బాల్ వేసుకొని కూర్చుంటారు. వాళ్ళకి 2 మాటలు చెప్తాం, దేవుని మాటలు. వాళ్ళు వినే స్టేజ్లో ఉన్నారు కదా, వాళ్ళ రెస్ట్లో ఉన్నారు కదా, వింటారనమాట. మనం కష్టపడుతున్నాం కదా, వాళ్ళు వింటారనమాట. వాళ్ళకి చేసి పెట్టి అన్ని చేసి, ఇదిగో ఇలా ఉంటే ఇది పరిస్థితి, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఆశీర్వాదాలు కావాలా, నీకు శాపం కావాలా, నీకు ఫస్ట్ టైం కావాలా, ఫెయిల్ అయిపోయి మరి రిక్షా తోలుకుందాం అనుకుంటున్నావా, గిన్నెలు తోలుకుందాం అనుకుంటున్నావా, ఏది అనుకుంటున్నావు, రెండింటిలో ఒకసారి ఆలోచించు అని వాళ్ళకి క్వశ్చన్ మార్క్ వేయాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అది మనకి ప్రశాంతత ఇచ్చి పాపం రాకుండా అన్యాయాన్ని సహిస్తూ, దేవుడు ఎలాగైతే అన్యాయాన్ని సహించాడో, వారు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి క్షమించమని దేవుడు ఎలాగ అడిగాడు, అలాంటి ప్రేమ దేవుడు అప్పుడు మనకి ఇస్తాడనమాట. అందుకు భాషల వరము కావాలి. కాబట్టి యూదా గారు వాస్తున్నారు ఈ మాటలు. వారు తమ దురాశ చొప్పున నడుచుచు, దురాశ అనమాట, వాళ్ళు ఒళ్ళు కదలకూడదు, రూపాయి ఖర్చు అవ్వకూడదు, వచ్చి తెచ్చిపెట్టి వండేసి తేవాలి, పెట్టాలి, వండాలి, అన్ని తెచ్చి కాళ్ళ దగ్గర పెట్టాలి. ఇది ఉండదన్నమాట. కొంతమందికి కష్టపడరు, చేసింది వాళ్ళు వంకలు పెడతారు. కష్టపడిన వాళ్ళకి వాల్యూ ఇవ్వరు, ఒక కృతజ్ఞత ఉండదు, ఒక ప్రేమ ఉండదు. వీళ్ళు దీనికే పుట్టారు అనుకుంటారు. వాళ్ళ మగ మహారాజులో కూర్చుంటారు, ఆడవాళ్ళు కూడా రాణిలా కూర్చుంటారు, టెంపర్ చేస్తుంటారు భక్తుల మీద, పిల్లల మీద. కాబట్టి అవి ఏ ఆత్మలో తెలుస్తాయి. వాళ్ళకి ఎలాగ ట్రీట్ చేయాలో, వాళ్ళు ఎలాగ దేవుడా నడిపించాలో జ్ఞానం ఇస్తారు. కాబట్టి వాళ్ళంటే తమ దురాశ చెప్పిన నడుచు లాభం నిమిత్తం మనుషులు కొనియాడుతూ ఉంటారు. చాలా మంది నువ్వు ఎంత మంచివాడు, ఎంత మంచిదాను అని, వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా సరే వాళ్ళు కొనియాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుండి ఒక ఏదో ఒకటి సంపాదించుకోవాలని. వాళ్ళు ఎలా ఉన్నారో, నువ్వు తప్పు చేస్తావు నీకు చెప్పలేరు, వాళ్ళు చెప్పరు. ఎందుకంటే నా పని జరగాలి కదా, అది ఏది చేసినా సరే నేను ఫాలో అయిపోతాను ఆ మనిషిని అనుకుంటాను. కానీ దేవుడు ఫాలో అవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు అలా ఫాలో అయిపోయి దేవుడి మీద సనుక్కుంటారు. సనుగు వారు తమ గదిని గురించి నిందించే వారులై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకుతారు. వాళ్ళు ఏ మంచి బుద్ధులు ఉండవు, కానీ
నేను ఇంత ఫలానా, నాకు ఇంత కోటీశ్వరుణ్ణి, ఇలా ఉన్నాను, ఇలా ఉండేవాడిని, కానీ ఇప్పుడు చెప్ప చేతికి వచ్చిందని ఆ విషయం చెప్పడం, అది మర్మం. మనకు తెలిస్తే నువ్వు దేవుడు మాట కనుక నీకు చెప్ప చేతికి వచ్చింది, నీకు ఏ దేవుడి పని లేదు, ఇంట్లో పని లేదు, ఆయన తిని పడుకోవడమే. అది ఇంట్లో వాళ్ళు ఎవరైనా యోగ్యంగా ఉన్నారనుకో, మంచి ఉద్యోగం ఉందనుకో, పిల్లలేంటి ఇంట్లో వాళ్ళేంటి అందరికి తినడమే చక్కగా. మంచి ఉద్యోగం ఉందా, ఒక అమ్మాయి ఉందనుకో, ఆమె తెచ్చిపెట్టాలి, ఆమె వండాలి, అన్నీ చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంట్లో కూడా అలాగే ఉంది, పాస్టర్స్ ఇంట్లో కూడా అలాగే ఉంది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నారు. ఆ యోగ్యురాలు వెళ్తుంటే పెనిమిటి కూడా చక్కగా నేను దానికన్నా యోగ్యుడిని అన్నట్టుగా మరి నోరు డంబమైన మాటలు పలుకుతావు. వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళకి ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా, అలా డంబంగా మాట్లాడతారు. చాలా టీవీగా తయారవుతారు, టీవీగా మాట్లాడరు. ఇవన్నీ కూడా ఎవరివి? దుష్టుడి పనులు అనమాట. ఎంతసేపు సెల్ ఫోన్లో చూసి ఆ టీవీ ఉపయోగిస్తారు, అవన్నీ చూసి ఆ తెలివి ఉపయోగిస్తారు. కానీ అయ్యో దేవుడు ఏమంటాడు? మనం ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలి, ప్రతి పనికి లెక్క చెప్పాలి, ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. మనం ఏం చేస్తున్నామో ఆయన సీసీ కెమెరాలో చూసి ప్రింట్ తీసి వీడియోతో సహా జీవగ్రంథంలో రాస్తాడు అనే విషయాలు తెలియదు. ఇవన్నీ నీకు చూపిస్తాడు. నరకంలో కాకున్నప్పుడు ఆ డంబం మాటలన్నీ ఏటే ఉన్నాయి. ఇంకొకరు నిందిస్తుంటావు, చేస్తున్న వల్లే నిందిస్తుంటావు. టిఫిన్ అయిపోయిందా, ఇంకా చేయలేదా, 3 అవుతుంది, ఇంకా చేయలేదా, ఇంకా భోజనం అందలేదా, ఇలాగా అయ్యో సాయం చేద్దామని కాదు, ఇలాగా సాతానుగాళ్ళని ప్రవర్తిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. పిల్లలేంటి, భర్త ఆమె భార్య, కుటుంబాల్లో, సంఘంలో, దేశంలో, ప్రపంచంలో ఇవి జరుగుతున్నాయి. కాబట్టి అయితే ప్రియులారా, అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చెప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అపోస్తలు చెప్పేది మాటలన్నీ జరుగుతాయని అది జ్ఞాపకం చేసుకుంటే అట్టి వారు ప్రకృతి సంబంధంలో ఆత్మ లేని వారినే ఉండి భేదములు కలుగు చేస్తారు. ఏం భక్తి నేర్పిస్తున్నావు? పాపము, ఎంత పాపం చేసినా సరే వేసే రక్తం ద్వారా పాపం విడుదల వస్తుంది అని భేదాలు కల్పిస్తారనమాట. దొంగను రక్షించాడు కదా దేవుడు, ఇలాంటి సాధారణ అబద్ధాలు బోధంతా చెప్తా ఉంటాడు. అలాగే వెళ్ళిపోతాడు, ఎంజాయ్ చేయడమే కదా జీవితం అంతా. ఇది చెప్తాడు అనమాట. ఇతరులు బాధ పెట్టడం ఎంజాయ్ చేయడం, వాళ్ళకి ఇలా కాళ్ళ మీద కాలు వేసుకొని తిని పడి కూడా ఎంజాయ్ చేయడం. అప్పుడు దేవుని క్షమించబడితే ఆయన కరుణమేడు, దయామేడు కదా, క్షమించేస్తాడు. దొంగను ఎలా క్షమించాడు? అలాగా ఇటువంటి సాధారణ అబద్ధాలు పక్క నుండి చెప్తుంటాడు, చెవు దగ్గర దూరాడు. ఎందుకంటే సెల్ ఫోన్ చూస్తుంటాం కదా రాత్రి పగలు. బలం ఉంది, శక్తి ఉంది, మోడైజం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అని ఆలోచించండి. దేవుని బిడ్డ ఎంతమంది, ఎన్ని కుటుంబాల్లో ఎంతగా నలిపేస్తున్నాడంటే దుష్టుడు. అలాంటి దుష్టుడిని నలపడానికే భాషలను ఉపయోగిస్తారు. నేను అనుకునేలో చక్కగా ఫాస్టింగ్ ఉండే ఒక ఆమె టీచర్గా, గవర్నమెంట్ ఎంప్లాయ్ టీచర్ రత్న అని, ఆమె ఒంటరిగా ఉంది, ఉపవాసం చేస్తుంది. తన భర్త సరిగ్గా లేకపోయినా సరే ప్రేమగా ఉంటాడు. తన భర్త మరి అక్రమ సంబంధంలో ఉన్న పిల్లలతో, భార్యతో బాగానే ఉంటాడు. కానీ తను ప్రార్థన చేస్తుంది, దేవుడితో గడపాలి, దేవుడితో ఉండాలని 40 రోజులు ప్రార్థన చేస్తుంది. స్టీఫెన్ పాల్ గారి చర్చికి వెళ్తుంది. కానీ ఏం లాభం? భాషవరం తెలియదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. కానీ ఏదో హిందువులు అందరూ ఎలా చేస్తారు, ఉపవాసాలు, ప్రార్థనలు అలా చేసేవే. వెళ్ళేసరికి నేను రక్తం కప్పుకుంటున్నట్టు దేవుడు ఆమె చూపించాడు. నేను రక్తం కప్పుకుంటున్నాడు, నేను సరిగ్గా అడుగుగా బయలుదేరుకొని చెప్పులు వేసుకుంటున్నాను ఇంట్లో. అప్పుడు తను ఫోన్ చేసి మీరు మా ఇంటికి డైరెక్ట్గా వచ్చేయండి, నైట్ అయిపోద్ది కదా, మా ఆయన వస్తారు, బండి మీద తీసుకొచ్చేస్తారు ఇంటికి, మీరు ఒకవేళ 8 అయిపోయినా సరే మా ఇంటికి వచ్చేయండి, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పింది. నేను ఇంకొక పాస్టర్ గారు భార్య విషయంలో నేను అనుకున్నాను, తన విషయంలో దేవుడు నన్ను తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ మరి తను పరిస్థితి, ఎవరు నాకు విడిపిస్తారు ఈ బంధకాల నుండి, నా పరిస్థితి నుండి
అని తను అలాగ బాధపడుతూ 40 రోజులు ఉపవాసం ఉంటుంది. ఒక గ్లాసుడు పాలు ఒకటే తాగుతుంది రోజుకి. డ్యూటీ చేసుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఇంట్లోని గార్డెన్లోని అన్ని పనులు తనే చేస్తుంది. అంత కష్టంగా అన్ని కూడా చేస్తుంది. అంత బాధ్యత కలిగిన మంచి దేవుడు బిడ్డ. కానీ భాషల కోసం తెలియదు, దేవుడు పరిశుద్ధాత్మ కోసం తెలియదు. నామకార్థంగా పెరగడం కాదు, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుడు ఎటువంటి జ్ఞానం ఇస్తాడో, భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎటువంటి శక్తితో దేవుడు, మరి అది ఉద్యోగమే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఎటువంటి సమస్య కావచ్చు, దుష్ట శక్తులే కావచ్చు, అన్ని విషయాలు కూడా దేవుడు జయిస్తాడు. అది నేను అనుభవించి చెప్తున్నాను. అయితే ఎప్పుడైతే మరి చక్కగా వెళ్ళాము, చాలా చక్కగా నాకు పరిచయం. కాలు కింద మేట కూడా మరి అంత చలి తగలకుండా, నాకు రొంప చేస్తుందేమో అది చలి తగలకుండా కింద కాలు దగ్గరికి వచ్చి కాలు దగ్గర మేట కూడా ఉతికిన మేట చక్కగా వేసి నాకు మరి వేడి నీళ్ళు పెట్టి చక్కగా నేను ఫ్రెష్ అయ్యి మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇలా మీకు వంట చేసేస్తున్నానని ఉదయం చేసి ఉంచింది. కానీ నేను లేట్ అయిపోయిందని ఇది వద్దు, నేను ఫ్రెష్గా వండి పెడతానని క్యారెట్ చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి చక్కగా క్యారెట్ కూర చక్కగా అన్ని కూడా చక్కగా సమకూర్చింది. తను ఏంటది, దేవుని బిడ్డని ప్రేమించినందుకు దేవుడు తనకి ఏం చేశారంటే, ఆ దుష్టుడు తనకి నేను వచ్చి ఎక్కడైతే ఒక రూమ్ ఇచ్చేసాను నాకు, ఆ రూమ్లో పడుకున్నప్పుడు అది కాలు దగ్గర నుంచి నన్ను లాగడం నాకు అలాగ అనిపించింది. నేను వెంటనే తను రెస్ట్ తీసుకోమంటే అది అలా చెయ్యక ముందు నుండి నేను ప్రార్థన చేసిన, ప్రార్థన అలవాటు. ఎక్కడికైనా వెళ్ళినా ఇంట్లోనే ప్రార్థన చేసుకుని చాలా టైం దేవుని దగ్గర గడిపి దేవుడు నాకు పొందుకొని అప్పుడు పడుకుంటారు. అది దేవుడు నాకు 10 సంవత్సరాల క్రితమే చెప్పారు. ప్రవచిస్తున్నప్పుడు, భాషలతో మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మీయ పిల్లలకి నాకు చెప్పారు. కాబట్టి అది నేను కంటిన్యూగా ఒక 10-15 సంవత్సరాలు నేను కంటిన్యూ చేస్తుంటాను ఇప్పటికీ కూడా. అలాగా ప్రార్థన చేసుకుంటే తనకి ఉదయమే చాలా పరిగెట్టి నా రూమ్లోకి వచ్చింది, పాస్టర్ గారు బతికున్నారా చనిపోయారా అని. ఎందుకంటే అటువంటి కళ తనకు వచ్చింది, రక్తం కప్పుకుంటున్నట్టు. మళ్ళీ పెద్ద నది దగ్గర వైట్గా డ్రెస్ నేను వేసుకొని ఉంటే అలాగ ప్రవాహము ఆమె దగ్గర నా దగ్గర నుండి వెళ్ళడం, వేసే కూడా అక్కడే ఉన్నారు. అలాగా దేవుడు పరిశుద్ధపరిచినట్టు అలాగా దేవుడు చూపించారు. తనకు అర్థం లేదు, ఆ రక్తం కప్పుతున్నట్టే తనకి అర్థమైంది, బతికున్నారా చనిపోయారా అనేసి. అది వచ్చేటప్పటికి తను చెప్పేసరికి నేను చక్కగా ఫ్రెష్గా చక్కగా రెస్ట్ తీసుకొని చక్కగా నేను ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను పరిస్థితి, అమ్మ నాకు ఎప్పుడు వాంతులు అవ్వలేదు, ఎప్పుడైతే బస్సు ఎక్కానో అక్కడ నుండి నాకు వాంతులు పట్టుకున్నాయి, ఎందుకు పట్టుకున్నాయి నాకు అర్థం లేదు. మీ ఇంటికి వస్తుంటే ఇది కథ అనమాట, ఇక్కడ ఏదో జరుగుతుంది, ప్రార్థన చేద్దాం అంది. తను కూడా డ్యూటీకి వెళ్ళిపోదాం అనుకున్న మనిషికి దేవుడు సెలవు ప్రకటించాడు. ఎందుకో మరి చాలా ఎగిరి గంతేసింది. తను గంతేసి నేను ఫ్రెష్ అయిపోతున్నాను, మీరు ఫ్రెష్ అయిపోయారు కదా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, బయట సారీ కొట్టుకొని వస్తాను నేను అనంది. దేవుని ఆలయానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగ పరిశుద్ధంగా రావాలో తను అలా వైట్ సారీ, మంచి పట్టు సారీ కట్టుకొని వచ్చింది నా దగ్గరికి. ఇదిగోండి మనం అలాగేనమ్మా, నువ్వు వచ్చేసి మన ఇద్దరు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే తెలుస్తుంది, నువ్వు ఇంత నాకు పరిచయం చేసావు, నన్ను అంత ప్రేమించి నా కోసం ఆలోచించావు, నేను ప్రార్థన చేసి ఇంట్లోంచి కదులుతాను, తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ ఇంటికి అప్పుడే వెళ్తాను, వాళ్ళ దగ్గరికి నేను అప్పుడే వెళ్తాను అని అన్నాను. 2 నిమిషాలలో ప్రార్థన చేయగానే ఆ చీకటి ఎలా వచ్చిందంటే కళ్ళులో మెటకరించుకుంటూ బయటకు వచ్చేసింది. 2 నిమిషాలు ప్రార్థన ఇలా చేయలేకగానే ఆమెలోంచి వచ్చేసింది. ఇల్లంతా చాలా పెద్ద ఇల్లు, ఎవరు లేరు. అప్పుడు ఈ భాషలతోనే నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నాకు నోట ఒకటి కొట్టింది, ఆ దెయ్యం ఆమెలో వచ్చేసేసరి 2 నిమిషాలు ఆలోచించండి. తను ప్రేమించింది కాబట్టి దానిలో వచ్చి ఇక్కడ బయటకు వచ్చింది. నాకు దేవుడు ఒక ప్రాక్టికల్గా ఈ భాష వరం ఏంటో నాకు మరి ప్రాక్టికల్గా తెలిస్తే కదా నేను ఆ యొక్క పవర్ ఏంటో నేను చెప్పగలను. ఆ భాషలతో మాట్లాడుతూ ఫోన్లో లైన్ వెంటనే ఫోన్ చేశాను. అది వచ్చి చాలా మాటలు, ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని మాట్లాడుతున్నాను. అప్పుడు వెంటనే దాన్ని గద్దించి
నా బిడ్డ, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, దేవుని బిడ్డ అనగా నన్ను నోరు మూసేసింది. ఎందుకంటే నా దగ్గర బాప్తిజం తీసుకోలేదు, నాకు సేవ చేసింది కదా, నేను వస్తే నన్ను పిలిచింది కదా, నేను ఎవరో తను గుర్తించి నన్ను దేవుని బిడ్డగా నన్ను ఆశ్రయించింది కదా. నా దగ్గర ఏమీ ఆశించలేదు, కానీ మీరు రండి, నైట్ టైం ఎక్కడ ఉంటారో అని చెప్పి వచ్చింది. కానీ తను ప్రార్థన చేస్తుంది ఏంటంటే, ఎవరు నన్ను బంధకాలను విడిపిస్తారు అని ప్రార్థన చేస్తారు. కానీ నన్ను దేవుడు అలా వాడుకుంటాడని నాకు తెలీదు, దేవుడు ఆ కార్యం చేస్తాడని తనకి తెలీదు. దేవుడు ఎలా వాడుకుంటాడో, దేవుడు ఆ మర్మాలంటే ఈ మర్మాలే పలుకుతాడు అనమాట. ఈ మర్మాలు పలుకుతా మనం ఎంతే ఊహిస్తాం, కానీ మన ద్వారా అలాంటి అద్భుత కార్యాలు దేవుడు చేపిస్తాడు. అలా ఆయన వీడియో తీసాడండి చక్కగా, ఎంత చక్కగా ఉందంటే నిజంగా అది మాట్లాడడం, దాన్ని గద్దించడం, అది ఎందుకు వచ్చిందని. ఎందుకంటే ఒంటరిగా ఉంటుంది, శారీరకంగా ప్రార్థన చేస్తుంది, చక్కగా అనుభవిద్దామని వచ్చిందంట. ఆలోచించండి, ప్రార్థన చేస్తుంది, చాలా భక్తి పదాలు, ఉపవాసం చేస్తుంది. మరి అలాంటి ఉంటుంది అంత భయంకరమైన సాతానుడు అక్కడ ఇష్టపడి అక్కడ చక్కగా సుఖంగా ఉందని వస్తుందంటే ఒకసారి ఆలోచించండి. ప్రార్థనలు ఎలా ఉన్నాయి? 109వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది, సాధారణ దేవుడు ఆ మనిషి పక్కనే భక్తిహీనుల పక్కన ఉండి ప్రార్థన చేపిస్తాడట. కాబట్టి ఏ ప్రార్థనలు చేస్తున్నాం మనం? ఎలాగ ఆరాధిస్తున్నాం? భాషలతో ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మతో ప్రార్థన చేయాలి. చుట్టూ ప్రార్థనలు కుదరవు. దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఎక్కడ విజయనగరం, ఎక్కడ అరకు వేళ తీసుకెళ్ళారు, ఎంత పరిచయం అక్కడ జరిగింది. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలే చేశాడు, ఉట్టినే తీసుకెళ్ళాడు దేవుడు. ఆలోచించండి, దేవుని అగ్నిలాగా మనం మండాలి. నాలుక అగ్నియే అని అంటున్నారు. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచంపై సర్వ శరీరములకు మాలిన్యం కలుగు చేస్తుందట. ఆ మాలిన్యమైన నాలుకని దేవుడు భాషలతో మాట్లాడుతుంటే అది అగ్ని అయిన దేవుడు ఆ మనుషులకు వచ్చి ఆ సాతాను మోకని కాలుస్తాడు అనమాట. ఆ కుటుంబాన్ని బాగు చేస్తాడు, కుటుంబాల్ని హృదయాలు కడతాడు, ఆ దేహం అనే దేవుని ఆలయాల్ని కడతాడు దేవుడు. అందుకు దేవుడు రాజ్యాన్ని కట్టడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పుట్టినే పిలుచుకోలేదు, దేవుడు ఉంటుంటే ప్రార్థన చేసి దేవుడిని ఇలా మొక్కేసుకొని వెళ్ళిపోయింది కాదు. దేవుని బిడ్డ అందుకు ప్రాణం పెట్టలేదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మకంగా ఉంటే పరిచారకులుగా ఎంచుకుంటాడంట. లేకపోతే భక్తిహీనులు ప్రతి ఉదయాన్నే సంహరిస్తాడు అని ఉంది వాక్యం. జాషువా అతను అలాగే చనిపోయాడు. భక్తిహీనత, అబద్ధ సాక్ష్యం. యోదయ సమయ దేశంలో అదంతగా సాక్షిగా ఉంటారు పరిశుద్ధాత్మ పొందుకున్నవారు, లేకపోతే అబద్ధ సాక్ష్యం వస్తుంది. అందుకనే అపోస్తలుల 1వ అధ్యాయంలో 5వ వచనంలో పరిశుద్ధాత్మను పొందుకోకుండా సాక్ష్యం చెప్పకూడదు, దేవుడు పని చేయకూడదు అని దేవుడు ఆర్డర్ వేశాడు. సాక్ష్యం కూడా అబద్ధ సాక్ష్యం చెప్తారు, అది మరణానికి దారితీస్తుంది. ఆ జాషువా అలాగే చనిపోయాడు 5 గంటలకి. ప్రతి ఉదయాన్ని సంహరిస్తాడని వాక్యం అక్కడ నెరవేరింది. ప్రార్థన చేయడం కాదు, సేవ చేస్తున్నారు. దీనిలో ఏం లాభం? అబద్ధ సాక్ష్యం పలకూడదు, అబద్ధ ప్రార్థనలు చేయకూడదు, ఉట్టి ప్రార్థనలు చేయకూడదు. దేవుని కోసం బ్రతకడానికి ప్రతిదీ నిజం చెప్పాలి, సత్య సువార్తని ప్రకటించాలి. అప్పుడు యువగాలు నేను మీతో ఉంటానంటాడు. పరిశుద్ధాత్మ మరి బాప్తిసం పొందుకుంటాము. రోజు కూడా బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసం రోజు పరిశుద్ధాత్మ పొందుకోమని వాక్యం చెప్తుంది. ఎక్కడంటే అపోస్తలుల గారు 2వ అధ్యాయం 31వ వచనంలో ప్రతిరోజు కూడా బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటున్నారు. భాషలతో మాట్లాడుతుంటారు. ప్రతిరోజు కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి. పొందుకున్నప్పుడు మర్మాలు తెలుస్తాయి. దేవుడు అద్భుత కార్యాలు మన ద్వారా జరిగిస్తారు. అపోస్తలుల బోధ,
దేవుడు ఏర్పాటు చేసిన బోధ. కాబట్టి మలాకి గ్రంథం వరకు కూడా దేవుడు చెప్పి 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 ప్రతి మలాకి ప్రవక్త వరకు కూడా, ఆది కాండం నుంచి మలాకి ప్రవక్త వరకు కూడా దేవుడి విషయాలు చెప్పి చెప్పి మరి వినకపోతే సైలెంట్ అయిపోయాడు, మౌనం అయిపోయాడు. ఆ టైంలోనే అనేకమైన డినామినేషన్లు వచ్చేసాయి. అల్లేదు మనుషులు కల్పించింది పద్ధతులు, దైవోపదేశాలు వ్యర్థంగా ఆరాధించడం వచ్చేసాయి. అన్నీ చదవట్లేదు, మీరు చదువుకోండి, ఎందుకంటే టైం అయిపోతుంది. కాబట్టి అపోస్తలులు 10:40 అధ్యాయం 4వ వచనం, అపోస్తలులు 19వ అధ్యాయం 6వ వచనంలో కూడా అన్య భాషల్లో మాట్లాడారు. 1 కొరింథీయులు 14:2వ వచనం 5వ వచనంలో మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నారు, సంఘానికి క్షేమాభివృద్ధి కోసమే భాషలతో మాట్లాడటం దేవుడిస్తారు. మరి 1 కొరింథీ 14:26వ వచనంలో తమతోనూ దేవునితోనూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. అలా మాట్లాడుకుంటున్నారు. భాషలకు అర్థాలు చెప్పేవారు ఉంటే వాళ్ళు అర్థాలు చెప్పచ్చు. అలాగే దెయ్యాలు భాషలతో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు జడిసిపోతున్నారు. మీరు ఇంటికి వెళ్ళి మీరు ఈ సౌదారాణి ఆమె పేరు, ఆమెకు వెళ్ళగొట్టండి. ఏఎన్జీ హాస్పిటల్లో పట్టింది 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో. ఆమె శ్రీరామూర్తి హాస్పిటల్లో ఇప్పుడు పనిచేస్తుంటే ఇక్కడ ప్రార్థన ఆరాధన జరుగుతుంటే ఎక్కడో బ్యాక్ సైడ్ ఉన్నది తన రూము, ఆ యవనస్తుల రూమ్. అది డైట్ అవి ప్రిపేర్ అవుతున్నారు, ఈమె కూడా అందులో ఉంది. అక్కడ నుండి వచ్చేసింది ఆ దురాత్మ ఆమెలో ఉంది. ఆరాధన జరుగుతుంటే శుక్రవారం రాత్రి ఆరాధన జరుగుతుంటే ఆరాధన చర్చలో, తర్వాత ఉదయం కూడా అలాగే వచ్చేసింది. అలాంటి ఆమెని దేవుడు ఆ భాషలతో మాట్లాడటం ద్వారా భాషలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. తల్లులు భయపడిపోయారు, కానీ చిన్నపిల్లలు అందరూ చాలా ప్రేమగా ఉంటారు కాబట్టి ఆడ ప్రార్థన చేస్తే చాలా బలం వచ్చింది. వెనకాల వాళ్ళకి ప్రార్థన ఉండాలి కదా, సహకారం ఉండాలి కదా, అలాగే వాళ్ళు సహకరించారు. చిన్నపిల్లలు పెద్దలు కూడా సహకరించారు. కానీ అన్నిలో తల్లిదండ్రులు మీరు ఇంటికి వెళ్ళిపోండి, చర్చి ఓనర్స్ కూడా అప్పుడు వారం పంట మీద వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు దేవుడు సొంత చర్చిని ఎందుకు ఇచ్చారంటే అటువంటివన్నీ భరించినందుకు, సేవ ఆపకుండా చేసినందుకు దేవుడు నాకు సొంత చర్చిని ఇచ్చారు అదే గ్రామంలో. అయితే చర్చ పాటలు కొట్టేస్తాం, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, మీ ఇంట్లో తీసుకెళ్ళిపోండి. ఆ అమ్మాయిని విడిచిపెడితే ఏ లారీలో పడి చనిపోదు. అటువంటి దురాత్మ శక్తులు ఉంటే పాలకొండ నుండి వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ అక్క వీళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళ మామయ్య వాళ్ళ అక్క బావ వచ్చారు. ఉదయం ఫోన్ చేస్తే అక్కడ నుండి రావడానికి వాళ్ళకి రాత్రి 12 అయింది. ఉదయం 10 గంటలకు వచ్చిన ఆ చీకటి ఒకటి అలా వస్తూనే ఉన్నాయి. అమ్మని చంపేశారు, నాన్న కూడా చంపుతానంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి వినపడట్లేదు, కానీ పిల్లలు నా దగ్గర ఉన్నారండి. అలాగా పిల్లల్ని ఆటంకపరిచారు. అప్పుడు భాషలతో నేను ప్రార్థన చేస్తూ దాన్ని వెళ్ళగొడుతుంటే నాతో ఉన్న ఎస్తేరే నాకు అమ్మాయి భాషలతో మాస్టర్ గారు మీరు దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు అని చెప్పింది. చూడండి, భాషలతో అక్కడ రత్న అరుగు వ్యాలీలో దేవుడు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, నేను కూడా భయపడకుండా భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని అగ్నితో నింపబడతా ఉన్నాను. నేను దేవుని మహిమతో నేను నింపబడుతున్నప్పుడు నాకేం పెరుగుతాను ఉంటుంది, ధైర్యంతో బోధిస్తారు, ధైర్యంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తారని ఉంది వాక్యం. అలాగా భయంకరమైన చీకటిని ఎదిరించి దాని పని పట్టడం జరిగింది. ఎవరు లేరు, అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా దాన్ని దొరికిపోయేదని అనుకున్నాను. కానీ భాష వల్ల నన్ను ఎంత కాపాడిందో, ఇక్కడ కూడా చర్చ పగలబడతానన్నాను కానీ నన్ను దేవుడు అలా కాపాడాడు. నేను సజీవ సాక్షిగా మీకు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు కొన్నాళ్ళు వందనాలు. ఎందుకంటే మన భూదిగంతంలో సాక్షిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. ఇది భూదిగంతంలో సాక్ష్యంగా ప్రతి ఒక్క ఇంటిలోని వెళ్ళి
ప్రతి ఒక్కరిని బలపరచడానికి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నారు. ఎందుకంటే భాషలతో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అనే ఒక సూచన. భాషలతో అందరూ మాట్లాడమని పౌలు చెప్తున్నాడు. కానీ ఎక్కువగా దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని తను అడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఇస్తాడంట. అది ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందంటే మరి నా గిన్నె నుండి పొరుగుతున్నది బ్రతుకు దినములు అన్ని కృపాశేమలు నా వెంట వస్తున్నాయి అన్నట్టుగా అంత పవర్ఫుల్ గా వస్తుంది. దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడు చాలా బలంగా కుమ్మరిస్తూ ఉంటాడు. అలాగే మరి ధర్మపూర్లో కూడా అలాగే మరి ఆ చీకటి ఏంటంటే వెళ్ళదు, దిద్దుబాటు చేయగలదు. యేసునామములో ఆ హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని యేసునామములో పగలగొడుతున్నాను అనగానే అందులో నుంచి వచ్చింది ఒక అది కూడా స్టాచ్నెస్సే. నేను పెళ్లి చేసుకోను, నేను వాడుకుంటాను కానీ నేను పెళ్లి చేసుకుని అంటుంది ఆ అబ్బాయిని దిద్దుబాటు చేయకపోవట్లేదు. నువ్వు దిద్దుబాటు చేసుకో, చేతులేసి ప్రార్థన చేద్దాంటున్నారు ప్రభు అని చెప్తే పరిశుద్ధాత్ముడు చేయకపోవట్లేదు. అప్పటికీ మేము చేస్తే బ్యాక్ నాకు చిన్న మీద దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది. దేవుడు మాట ఎనకుండా చేతులేసి ప్రార్థన చేసి దాన్ని అలవాడుతున్నాను. దిద్దుబాటు చేస్తేనే అది వెళ్ళిపోతుంది అని దేవుడు చెప్తున్నారు. ఎక్కడ వాళ్ళ అన్నయ్య బాధపడతాడో అని ఆ మరిదికి అలాగ ప్రార్థన చేయడానికి తన భార్యకి వెంటనే ప్రెగ్నెంట్గా ఉంది. ఆ ప్రెగ్నెంట్ ఆ పొద్దు కొడుకుకి బాణంలాగా గుచ్చేసి బ్లీడింగ్ అయిపోయింది. గుచ్చుతుంది అది చీకటి. ఇంత బాణాలతో చిన్న బాణాలతో పొద్దు కొడుకు అంతా గుచ్చేస్తుంటే బ్లీడింగ్ అయిపోయింది దానికి. ఎప్పుడైతే తనకు అలా జరిగింది, నాకు అలా జరిగింది, వెంటనే మేము దేవుని దగ్గర ప్రమాణం చేసి దేవా నీ మాట క్షమించేయ, మేము అలా చేతులు వేసి ప్రార్థన చేయము, వాడు దిద్దుబాటు చేసుకుంటేనే మేము ప్రార్థన చేస్తాం అని చెప్పినప్పుడు వాడు దిద్దుబాటు చేసుకున్నాడు. ప్రార్థన చేశాక నువ్వేదో అనుకుంటున్నావు అది దెయ్యము, అది ప్రియురాలు కాదు, నువ్వు సెల్ ఫోన్ ఎదురుకుండా పెట్టుకున్నావు కానీ అది ప్రియురాలు కాదు, అది దెయ్యము, నువ్వు చూస్తే భయపడిపోతావు అని ఎప్పుడైతే చెప్పి ఆ గుండె కఠినమైన గుండె మీద చెయ్యి పెట్టాను. చెయ్యి పెట్టి ప్రార్థన చేసేసరికి యేసునామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తాను నజరేయుడైన అనేసరికి అది బయటకు వచ్చింది. చూశాడు ఆ గుండె మీద చెయ్యేశారు కదా, చాలా దడ మనం కొట్టేసుకుంటుంది. ఆ వీడియో కూడా అలాగే తీశాడు. ఎందుకంటే ఒక సాక్ష్యం సాతానుడు దేనికి జడుస్తాడు? దేవుని అగ్ని లాంటి ఈ భాషల వరం అనే మనిషికి సాతానుడు జడుస్తాడు. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వాళ్ళని పట్టేసి వాళ్ళని నామకార్థంగా పెంచుతూ ఉంటాడు. లోకము దేవుడు రెండు కలిపి అటువంటి జీవితం నేను కూడా జీవించాను కాబట్టి అటువంటి జీవితం ఎవ్వరూ జీవించకూడదని నాకు భక్తి నేర్పించేయాలని నేను దేవుడిని చేతులెత్తి ప్రమాణం చేసి నా జీవితం అంకితం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పించాడు. ఇవి ఉన్నాయని నాకు ఎవరూ చెప్పలేదు, నాకు దేవుడే ఇది నేర్పించారు. పౌలు గారు కూడా దేవుడే నేర్పించారు. ఈ అపోస్తల బోధ కూడా దేవుడు నాకు నేర్పించడానికి కారణం అనమాట. మీరు కూడా అలాగా అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషంగా నేర్పిస్తారు. మీకు దేవుడిని నేర్పించమని అడగాలి. అటువంటి సేవకుల్ని మీకు పరిచయం చేస్తారు. అలాగే మీరు అటువంటి వాక్యంలో పెరుగుతారు. కాబట్టి కృపావరాల్లో ఈ భాషల వరం కూడా నానా భాషలు అంటారు. ఇప్పుడు నేను చెప్పింది అన్య భాషలు. అవి మనిషికి క్షేమాభివృద్ధి కలగడానికే దేవుడు ఇస్తాడనమాట. ఇప్పుడు నాకు క్షేమం కదా, నేను చెప్పింది నా సాక్ష్యం చెప్పింది నాకు క్షేమంతో నేను అద్భుత కార్యాల ద్వారా దేవుడు చేయించాడు. కృపావరాల్లో ఉన్నది ఏంటంటే అద్భుత కార్యం చేసే శక్తి, మరి ఒకరికి ప్రవచన వరం, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానా భాషలను, మరి ఒకరి భాషలకు అర్థాలు చెప్పు శక్తి అనుగ్రహింపబడుచున్నవి అని మొదటి కొరింథీ 12:10 ఇవేంటంటే నానా భాషలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది సాక్ష్యం ఏంటంటే అన్య భాషలు. ఇలాగా 5 రకాల భాషలు ఉన్నాయి. మనుషులు మాట్లాడుకునే భాష ఒకటి, పరలోక భాష ఒకటి, మరి దేవదూతల భాష ఒకటి, దేవదూతలు ఒకరికొకరు మాట్లాడుకుంటుంటారు. అలాగా అన్య భాషలు ఒకటి. కాబట్టి పరలోక భాష ఏంటంటే ప్రకటన 19:1 ఉంది, 6 ఉంది.
అలాగే నానా భాషలు ఎక్కడ ఉన్నది ఇప్పుడు చదువుకున్నాం. మొదటి కొద్ది 12 ఉంది. అలాగే ఇప్పుడు దేవదూతల భాష ఎక్కడ ఉంది? మొదటి కొద్ది 1 ఉంది. ఈ అన్ని భాషలు ఎక్కడ ఉన్నాయి? అపోస్తలుల 2వ అధ్యాయం 4వ వచనం 31వ వచనంలో ఉంది. కాబట్టి అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేయిస్తారట. మరి అపోస్తలుల 19:6లో మరి యోహాను గారితో దీనికి మూలంగా మారుమనసు నిమిత్తం బాప్తిసం తీసుకుంటే పౌలు గారు వచ్చి మీద ఆ శిష్యులతో ఏం మాట్లాడారు? యోహాను గారి శిష్యులతో, మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా? బాప్తిసం తీసుకున్నారు కదా, పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అటువంటి పరిస్థితి నేను కూడా 8వ క్లాస్లో బాప్తిసం తీసుకొని నేను కూడా అలాగే ఉన్నప్పుడు దేవుడు నన్ను పౌలుగా నేను బాప్తిసం తీసుకున్నాక 2వ బాప్తిసం నేను పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాను. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతున్న దగ్గరికి వెళ్ళి నేను పరిశుద్ధాత్మ వరం పొందుకొని మళ్ళీ ఆ దైవజనుడు నాకు బాప్తిసం ఇచ్చినప్పుడు నేను మరి ఆ కృపవరంలో ఆత్మీయ ఫలాలు పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి నేను బాప్తిసాలు ఇస్తున్న పిల్లలకి చేతి వేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అది 19 అపోస్తలుల 19వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అపోస్తలులు 10:46లో భాషలతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటారు. అంటే దేవుణ్ణి ఆరాధించడం అన్నమాట. ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టడమే కాదు, అద్భుత కార్యాలు చేయడమే కాదు, క్షేమాభివృద్ధి జరగడమే కాదు, దేవుని ఘనపరచడం, దేవుని ఆరాధించడం భాషలతో ఇలాగా ఆరాధిస్తున్నారు. అపోస్తలుల 10వ అధ్యాయం 46వ వచనంలో అలాగా ఆరాధిస్తుంటే చాలా మంది భాషలు లేవు, అప్పుడెప్పుడో జరిగేది, ఇప్పుడు లేవు. అది మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆత్మకుడు ఈ ప్రవచనాన్ని నిర్లక్ష్య పెట్టి కూడా ఇంకా అలాగా ఆపేస్తూ ఒక ఆయన సంసోన్ గారు ఆయన చాలా మందిని అలా చేస్తుంటే నాకు భాష వరం వద్దు, దెయ్యాలు పట్టినట్టు ట్రీట్ చేస్తున్నాడు వాళ్ళని అని చెప్పి నేను అలాగా బాధపడినప్పుడు దేవుడే నాకు మరలా మరి ఇక్కడ కంటోన్మెంట్ చర్చ్లో భాష వారం కోసమే పెద్ద మంచి మీటింగ్ జరిగింది. అక్కడ క్షమించమని అడిగినప్పుడు దేవుడు చాలా బలంగా దేవుడు గంటకు పైనే భాషల వారంతో అలాగ దేవుడు అంత బలమైన అభిషేకం దేవుడు నాకు ఇచ్చినందువల్లే అలా పరిచర్య ఈనాడు చేపిస్తున్నారు. అలాగే మొదటి మంది 14-20 అన్ని భాషలు మాట్లాడే జనుల ద్వారాను మరి పెదవుల ద్వారాను జనులతో మాట్లాడతారట. అప్పటికైనా మాట వాళ్ళు వినలేదని ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే అక్కడ కొన్నేళ్ళు ఇంటి వారి విషయంలో అక్కడ జరిగింది అలాగా. అలాగే యెషయా గారు ప్రవచించారు 28:11 అలసట పోయి నెమ్మది వస్తుంది అనమాట. అలసిపోతాం కదా పరిచర్య ఇంట్లోనే బయట అనే పని చేసి, అప్పుడు అలాగ నెమ్మది ఇస్తుంది అనమాట, విశ్రాంతి ఇస్తుంది. సమస్త భారాన్ని మోయించిన వల్ల నా ఎదుగురే విశ్రాంతి కొనుగోలు చేస్తారని అలాగ భాషలో మాట్లాడుకున్నప్పుడు దేవుడు అటువంటి కృపనిస్తారు. అలాగే అపోస్తలుల 10వ అధ్యాయం 45వ వచనంలో అన్ని జనుల మీద ఆత్మను దేవుడు కుమ్మరించడం వాళ్ళు ఘనపరుస్తారట. అది మనుషులకు కాదు, దేవుణ్ణి గమనపరుస్తూ ఉంటారు అనమాట. దేవుణ్ణి మనుషుల కోసం కాదు, దేవుణ్ణి గమనపరచడం, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధి వచ్చినప్పుడే దేవుని కార్యాలు మన మధ్య జరుగుతుంది. అలాగా జరిగినప్పుడు మనకి క్షమాభివృద్ధి జరగడానికి మొదటి కొరింథీ 14:4లో ఉంటుంది. మనకి క్షమాభివృద్ధి జరగడానికి మనం కూడా భాషలతో ప్రార్థన చేసుకుంటా ఉండాలి. మరి అలాగా యోధా పత్రికలో మనం 16వ అధ్యాయం 1-21 వచనాలు చదివితే పరిశుద్ధాత్మలో ప్రార్థన అనేది చేసుకోవాలి అని ఉంది. అలాగే పౌలు కొన్నేళ్ళు ఇంటివారు మేడగదిలోని అన్ని భాషలతో మాట్లాడారు. మరి దీంట్లో ఎవరు కూడా మరి అర్థం చెప్పలేకపోయినా మరి క్షమాభివృద్ధి కోసం అలాగా ప్రార్థన చేసుకోవాలి. మరి అపోస్తలుల 1:5లో మనందరం చెప్తున్నాం కదా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నప్పుడు అప్పుడే మనం సాక్షిగా ఉండడానికి పనికొస్తాం, దేవుని ఆజ్ఞలు పాటిస్తాం, మన జీవితాలు సాఫీగా వెళ్తాయి. ఇప్పుడు మనం సిగ్గుపడకుండా ఉండగలం అనమాట. దేవుని బిడ్డలు నా జనులు ఇంకా సిగ్గుపడరు అని మనం ఈరోజు అంశం నేర్చుకుంటున్నాం కదా. అలా సిగ్గుపడకుండా ఉండేలాగా దేవుడు సహాయం చేస్తారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఆ విధంగా మనం
పోరాడము నిత్య జీవము చేపట్టము అంటున్నాడు ఆయన. మరి తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6:2 ఆ మాటలు ఉంటాయి. కాబట్టి అలాగే మనం పోరాడాలి. దాని పొందుటకు నీవు పిలువబడితివి. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. మంచి ఒప్పుకోరు, నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉంటాను అని దైవజనుల దగ్గర, అనేక మంది దగ్గర నేను దేవుని బిడ్డని అని ఒప్పుకున్నావు కదా. అలా నేను దేవుడు పిలుచుకున్నాడు. మనం ఎలా ఉన్నావు, నీ పిలుపు అది అని మనం గమనించాలి ప్రతిక్షణం. దాని రిఫరెన్స్ చదవట్లేదు కానీ చెప్పేస్తున్నాను, ఒకసారి చదువుకోండి. 2 కొరింథీ 10:33, 2 కొరింథీ 10:3-7 వచనాలు, 2 కొరింథీ 4:7, అలాగే ద్వితీయోపదేశకాండం 26:3, అలాగే ద్వితీయోపదేశకాండం 26 17 నుండి 19 వచనాలు, అలాగే కీర్తనలు 63:8. మరి సామెతలు 3:1 నుండి 18 వచనాలు. కాబట్టి 4తో మనం పాపం చేస్తుంటే ఒప్పుకొని విడిచిపెట్టడానికి భాష వరం ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుకొని భాషలతో ప్రార్థన చేస్తే అలా మనం మర్మాలు పలుకుతాం. అప్పుడు ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదో అర్థమవుతుంది. అపోస్తలులు 14:2-21 వచనాలు, 14:2 కూడా అదే మాట, మర్మాలు పలుకుతున్నాం అనే విషయం ఉంటుందన్న. అలాగే యోహాను 14:13-21 వచనాలు చూస్తే మీరు నా నామమున దేనిని అడుగుతారో అలా జవాబులు వస్తాయి. అది దేవుడు ఇస్తాడట. ఏది అడుగుతారో అలాగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ తండ్రిని మహిమ పరచడానికి దేవుడు మనకు చేసి పెడతాడట. తండ్రికి మహిమ రావాలి, మనకు కాదు, మనుషులకు కాదు. ఎవరు చేసినా మనకు రాకూడదు. అది దేవునికి మహిమ రావడానికి దేవుడు చేసి పెడతాడట. అలాగే దేవుడు చేస్తానని, నేను చేస్తాను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, బాధ చేస్తున్నాడు. అలాగే మన అపోస్తలుల కార్యాలు 11:16-27 మరి మొట్టమొదట అంత్యకాల శిష్యులు అలాగా క్రైస్తవులుగా మారారు, దేవుని బిడ్డలుగా అలా తయారయ్యారు. మరి దానికి దాని రిఫరెన్స్ ఏంటంటే తీతుకు 3:5-6 వచనాలు చదువుతున్నాము. మరి యెషయా 44:3-5 వచనాలు ఇంటి దగ్గర మరి చదవండి. యోహాను 36:25 వచనం, యోవేలు 2:28 ఇందాక చదివాం కదా, యోవేలు గారు ప్రవచించినది. అలాగా మనం నీతి క్రియలట ఎందుకు ఇవి చదివి మనం ఈ భాషలో మనతో ప్రార్థన చేసి దేవుడు మహిమ తేవడానికి మనం దేవుని దగ్గర ఉండే జాబులు, అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో, సంఘంలో, దేశంలో మనం చూడగలము. చూసి మరి దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని, మనము దేవుడి జనులకు ఎప్పుడు సిగ్గుపడకుండా ఉండాలని దేవుడి భాష వరం కోసము దేవుడు చెప్పారు. అందుకనే మరి ఏ కార్యాలు చేసినా మరి మురికి గుడ్డగా ఉంటుందంట. యెషయా 64:6 మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి అంటున్నారు. అలాంటి మురికి గుడ్డలుగా ఉన్న మన జీవితాలను ప్రకాశవంతంగా ఉంచి దేవుని రాజ్యానికి దేవుని జనులు సిగ్గుపడకుండా ప్రవేశించడానికి దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, అభిషక్తుగా నాయన యోవేలు 2:27 వచనంలో తమ జనులు ఇక మీద సిగ్గున ఉన్నారు అని చెప్తున్నాం. ఆయన ఆ విషయాల్లో మేము ఎలా ఉండాలో అన్నీ కూడా అయ్యా మీరు ఆయన క్రియల రూపంలో, నీ వాక్యం రూపంలో, వాక్యం అనే దేవుడు నడిపింపుని మీరు ఆయన మాకు అనుగ్రహించారు. మీ వందనాలు ప్రభా. అయ్యా నాకంటే మీరే అధ్యక్షులు వహించారు. నీ సాక్షిగా ఇంకనూ మమ్మల్ని నిలబెట్టుకొని అయ్యా నీ జ్ఞానంతో నింపి అయ్యా అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచిక్రియలు అయ్యా అనేకమైన బిడలు చేతులెత్తిన ప్రతి ఒక్క బిడలో కూడా మీరు నాయన వారి గృహాల్లో, వారి కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి. అయా నాయన ఆర్థికమైన ఇబ్బందులు, మరి సాధారణ బంధకాలు, మరి తండ్రి నాయన చెడు అలవాట్లు ప్రభా నాయన పిల్లల మాట వెళ్ళకపోవడం, భర్త నాయన ఒక పిల్లల్లా ప్రవర్తించడం, భార్య మాట వినకుండా అయ్యా ఇంటిని విడిచి వెళ్ళిపోవడం, ఇటువంటి పరిస్థితులన్నీ దుష్టుడు చేస్తున్నాడు. దేవుడు పిల్లలకే అయ్యా నా తండ్రి నీ నాన్నలకు అవమానం వచ్చేటట్టు
అయ్యా నా తండ్రి సిగ్గు కలిగేలాగా నీ బిడ్డలకి చేస్తుండగా ప్రభు ప్రతి ఆటంకాలు యేసు నామములో లయమైపోవాలి. నజరేయుడైన యేసు నామములో చీకట్లన్నీ కూడా కాలిపోవాలిగా. నజరేయుడైన యేసు నామములో నీ మహిమగల నామములో అపోస్తలులు నాయన 16:5 ప్రకారం నేను దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, దేవుని ఆజ్ఞ పాటించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని అభిషేకములో నింపుతున్నా దేవానికి స్తోత్రం. భాషలతో మీరు మాట్లాడటానికి నాయన విశ్రాంతి నాయన అయాతని మీరు అనుగ్రహిస్తున్నందుకు, అయాతని సమస్త భారాన్ని మోయించిన వాళ్ళ నా యొక్క రండి మీకు విశ్రాంతి కలుగు చేస్తాను ప్రభు. అటువంటి విశ్రాంతి నాయన నీ అభిషేకంలో ఉంది ప్రభు. నాయన తండ్రి చేత నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని దీవించి కొరకలేని ఆత్మలో మీరు నింపి పంపిస్తున్నాను. ఆన్లైన్లో బిడ్డల్ని, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు మీరు ఆశీర్వదిస్తున్నారు. గట్టి విధంగా మీరు కృప చూపిస్తున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది యేసే పరిశుద్ధ నామములో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం అయ్యా ఎవరైతే నేను అట్టి విధంగా ఆశపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డకి నేను సదాకాలము తోడైంది నడిపించిన గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ఆమేన్.